హరే కృష్ణ భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 2. పార్ట్ 1లో బాధలున్న బామర్దికి బావ ఇచ్చిన భరోసానే భగవద్గీత అని చెప్పా కదా! అతను ఏం బాధ వచ్చింది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బాధ వచ్చింది. సో, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ డిస్కస్ చేసి తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్జునుడికి ఏం గీతా బోధ చేసిండనేది చాప్టర్ వైస్‌గా డిస్కస్ చేద్దాం. ముందుగా భగవద్గీత అనేది మహాభారతంలో నుంచి తీసుకున్న చిన్న భాగం. మహాభారతం అనేది అతిపెద్ద గ్రంథం. మొత్తం 18 పర్వాలంటారు. ఆది పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం అనుకుంటే మొత్తం 18 పర్వాల్లో నుంచి తీసుకో అవి ఎట్లా అంటే 1,00,000 పైగా శ్లోకాలు, 10,000 పైగా పేజీలు అలా అంత పెద్ద గ్రంథంలో కేవలం ఒక 18 చాప్టర్స్, 700 శ్లోకాలు, అరౌండ్ 940 పేజీల భాగమే భగవద్గీత. సో, ఇప్పుడు మెయిన్ టాపిక్‌లోకెళ్దాం. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి. సో, ఇక్కడ కుదిరితే పెన్ను, పేపర్ తీసుకోండి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి మనోడి వరకు చెప్తాం కాబట్టి కుదిరితే రాసుకోండి. లేదంటే వాళ్ళ ఫ్యామిలీది ట్రీ ఫోటో పంపిస్తా గ్రూప్‌లో, మన వాట్సాప్ గ్రూప్‌లో. ఓకే. కురు రాజ్యంకి అధిపతి శాంతాను. కురు రాజ్యానికి క్యాపిటల్ సిటీ హస్తినాపురం. శాంతాను కుమారుడు విచిత్రవీరుడు. విచిత్రవీరుడు కొడుకులు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు. అతనికి 100 మంది కొడుకులు. వాళ్ళనే కౌరవులు అంటారు. అందులో పెద్దవాడి పేరు దుర్యోధనుడు. రెండో కొడుకు పేరు పాండురాజు. పాండురాజుకి 5 మంది కొడుకులు. వాళ్ళనే పంచపాండవులు అంటారు. అందులో పెద్దవాడు యుధిష్ఠిరుడు, ధర్మరాజు కూడా అని అంటారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సో, ఇక్కడ పంచాయతీ ఎవరెవరికైందంటే కౌరవులకి, పాండవులకు మధ్య జరిగింది. ఎందుకు జరిగిందంటే పాండురాజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజ్యాధికారం హైరార్కీ ప్రకారం తండ్రి తర్వాత కొడుక్కి రాజ్యం రావాలి. అంటే పాండురాజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు అవ్వాల్సిన హక్కు, అధికారం ధర్మరాజుకు ఉంది. పాండురాజు కొడుకు పెద్ద కొడుకని ధర్మరాజుకు ఉంది. కానీ దుర్యోధనుడు ఏమంటాడంటే అప్పట్లో అంటే మా అయ్యకి కళ్ళు లేవు కాబట్టి రాజ్యాధికారమే లేదు. ఇప్పుడు నాకేమైంది? నా కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ బానే ఉన్నాయి కదా! నేను రాజు అవుతా. నాకు రాజ్యాధికారం కావాలని అడుగుతాడు. సో, ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా! అప్పుడంటే ఏం చేయాలో అర్థం కాక క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్ళు చనిపోతే లైక్ ముఖ్యమంత్రి ఎమ్మటే ఆ పొజిషన్ ఫిలప్ చేయరు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని టెంపరరీ సీఎంని ఒకరిని పెడతారు కదా! ఆ పొజిషన్‌లో పాండురాజు చనిపోయినప్పుడు తన అన్న ధృతరాష్ట్రుడైన గుడ్డివాడైన ధృతరాష్ట్రుడిని ఉంచుతారనమాట టెంపరరీ సీఎం కింద. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో అతను కూడా ఉంటాడు కదా! అప్పుడు ఏం డిస్కస్ చేస్తారంటే ఏ తండ్రికైనా ఉంటది కదా! నేను ఎట్లాగో రాజు కాలేదు కనీసం నా కొడుకైనా రాజు కావాలన్న ఆలోచన ఉంటది కదా! ఏం చేస్తారంటే రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి తన కొడుక్కి సగభాగం, మిగతాది ఇంద్రప్రస్థాన ఏరియాని పాండవులకి ఇద్దామని డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ ఆ చైర్‌లో ఉన్నాడు. తండ్రి ఎట్లాగో లేడు పాండురాజు. తండ్రి పొజిషన్‌లో ఉన్నాడు పెదనాన్న. సో, ఆయన మాటకి విలువియ్యాలని చెప్పేసి పంచపాండవులు ఏం చేస్తారు, "నువ్వేం చెప్తే అదే పెద్దనాయన" అని ఓకే అంటారు. కొడుక్కేమో దుర్యోధనుడికేమో మంచి హైదరాబాద్ లాగా డెవలప్ అయిన సిటీనేమో దుర్యోధనుడికిస్తాడు. ఇంద్రప్రస్థాన అనే ఎక్కడో రాయలసీమ ఎడారి లాంటి ఏరియాలో దూరంగా ఇంద్రప్రస్థాన అనేది పంచపాండవులకిస్తారు. ఆయన ఏం చప్పుడు కాకుండా పోయి ఆ ఇంద్రప్రస్థానాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారనమాట పంచపాండవులు. కానీ అది కూడా దుర్యోధనుడికి ఇష్టం ఉండదు. మొత్తం రాజ్యానికి నేనే రాజు అవ్వాలి. పంచపాండవులు అస్సలు నాకు ఉండొద్దు. నేనొక్కడినే రాజు అవ్వాలనే దురుద్దేశంతో ఉంటాడనమాట దుర్యోధనుడు. ఎట్లనైనా ఈళ్ళని ఏదో ఒకటి చేసి రాజ్యాన్ని మొత్తం ఆక్రమించుకోవాలనుకుంటాడు. చాలా కుళ్ళు కుతంత్రాలు చేస్తుంటాడు. అందులో మెయిన్‌గా పడ్డది డైస్ గేమ్. అదే దాన్నేమంటారు? పాచికల గేమ్. పాచికల గేమ్ ఆడడానికి పిలుస్తారనమాట సభకి. అక్కడ పాచికల గేమ్‌లో ఓడిపోయి చీటింగ్ చేసి ఓడగొడతారనమాట. ఓడగొట్టి ఉన్న రాజ్యాన్ని మొత్తం దుర్యోధనుడు ఆక్రమించుకుంటాడు. అదే నిండు సభలో భార్య అయిన ద్రౌపదిని కూడా చీరలాగా అవమానిస్తారు. మొత్తం రాజ్యం కోల్పోయిన పంచపాండవులు పనిష్మెంట్ కింద 12 సంవత్సరాలు అడవిలో ఉండాలి. 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలని పనిష్మెంట్ వస్తది. సో, మొత్తం కురు రాజ్యాన్ని వదిలేసి 13 సంవత్సరాలు తల్లిని తీసుకొని కుంతిదేవిని అడవుల్లో బతకడానికెళ్తారు. 13 సంవత్సరాలు మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి రాజ్యానికొస్తారు. కురు రాజ్యానికొచ్చి దుర్యోధన మా పనిష్మెంట్ టైమ్ అయిపోయింది. ఇప్పుడు మా ఇంద్రప్రస్థానం మాకిస్తే మేము మళ్ళీ మా రాజ్యానికెళ్ళిపోతాం అంటే, లేదు లేదు నేను ఇయ్యనంటాడు. మళ్ళీ అప్పుడు పంచాయతీలు అయితుంటాయి. మళ్ళీ పెద్ద మనుషులు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు క్యాబినెట్ మీటింగ్‌ల.
ఈ పంచాయతీలన్నీ ఎందుకురా భయ్, వాళ్ళు ఒక 5 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, ఒక 5 ఒక 5 జిల్లాలు ఇచ్చేసేయి, ఒక 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయి అన్నట్టు చెప్తారనమాట క్యాబినెట్ మీటింగ్‌లో. లేదు లేదు నేను ఇయ్యనంటాడు. ఒక 5 జిల్లాలు కాకపోతే ఒక 5 మండలాలన్నా ఇయ్యి అంటే అది కూడా ఇయ్యనంటాడు. సరే ఒక మండలంలో ఒక ఇల్లు ఇయ్యి, ఒక 5 రూములున్న ఇల్లు ఇయ్యి, వాళ్ళ అన్నదమ్ములు 5 మంది ఉన్నారు. అల్లనన్నా ఉంటారంటే నేను ఒక్క ఇంచు, ఒక అంగుళం కూడా ఇయ్యను. కావాలంటే యుద్ధం చేయమను, యుద్ధం చేసి గెలుచుకోమను అని అంటాడు. సో, చాలా డిస్కషన్స్, చాలా క్యాబినెట్ మీటింగ్స్ అంతా అయిన తర్వాత కూడా కాంప్రమైజ్ కాడు దుర్యోధనుడు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యం ఇయ్యను, యుద్ధం చేసే గెలవమని అంటాడు. సో, యుద్ధం డిక్లేర్ అయిపోయింది. యుద్ధం చేసే చేసుకుందాం అని. ఇప్పుడు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికెళ్తారు. ఎళ్లి ఇట్లా మీటింగ్ అంతా ఫెయిల్ అయింది. యుద్ధం చేద్దామని డిసైడ్ అయ్యాం మేము. యుద్ధం చేసి చూద్దాం అనుకుంటున్నాం అంటే, సరే ఇప్పుడు నా సైడ్ నుంచి నీకేం కావాలి అని ఫస్ట్ అర్జునుడు వెళ్తాడు కాబట్టి అర్జున్ అడుగుతాడు ఆప్షన్. అర్జున నాకు నీ గైడెన్స్ కావాలి, నీ లీడర్‌షిప్ కావాలి, నీ సపోర్ట్ కావాలి అని అంటాడు. దుర్యోధన్ నీకేం కావాలంటే నాకేమో నీ దగ్గర ఉన్న వెపన్స్, ఏనుగులు, గుర్రాలు, కత్తులు మొత్తం అయన్నీ నాకు కావాలని దుర్యోధనుడు అవి తీసుకుంటాడు. శ్రీకృష్ణుడేమో అర్జున్ ఎమ్మట ఉంటాడు. సో, యుద్ధం కురుక్షేత్రానికి రంగం సిద్ధమైంది. గుర్రం మీద శ్రీకృష్ణుడు రథసారథి, అర్జునుడు రథంలో కూర్చుంటాడు. యుద్ధం చేయడానికి యుద్ధ భూమికెళ్తారనమాట. సో, ఇక్కడ యుద్ధం ఎందుకు చేసిర్రంటే అధర్మంగా, అన్యాయంగా లాక్కున్న ల్యాండ్‌ని తిరిగి దక్కించుకోవడానికి యుద్ధం చేయాల్సొచ్చింది. ఏమేమి అధర్మం చేసిర్రంటే చీటింగ్ గేమ్ ఆడిర్రా. చీటింగ్ గేమ్ ఆడి పాచికల గేమ్‌లో ల్యాండ్ మొత్తం తీసుకుర్రు. ప్లస్ వాళ్ళ భార్యను అవమానించిర్రు. మళ్ళా 13 సంవత్సరాలు అడవిలో ఉన్నారని చెప్పా కదా! ఆ అడవిలో కూడా మస్తు టార్చర్ పెడతారనమాట. ఒకసారి వాళ్ళందరూ పడుకున్నప్పుడు వ్యాక్స్ హౌస్‌లో నిప్పు పెట్టి చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళ రెండో అన్న అయిన భీముడికి కూడా పాయిజన్ ఇచ్చి చంపడానికి చూస్తారు. చాలా కుళ్ళు కుతంత్రాలు చేస్తుంటాడనమాట దుర్యోధనుడు. ఇలా ఇలాంటి అధర్మ పాలన అంతమొందించి ధర్మ పాలన తీసుకురావడానికి యుద్ధం చేయాలని డిసైడ్ అవుతారు. ఆ ధర్మం కోసం చేసిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. అయితే యుద్ధ భూమిలో దిగిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, బావ ఒకసారి రథాన్ని సెంటర్‌లో తీసుకుపోయి ఆపు, అటువైపు ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు చూద్దాం యుద్ధం చేయడానికి ఒక లుక్ వేసుకుంటా అంటే, సరే అని శ్రీకృష్ణుడు తీసుకుపోయి రథాన్ని సెంటర్‌లో పెడతాడు. ఒకవైపు ఒకసారి అటు అటు అటో అటో లుక్, ఇటో లుక్ వేస్తాడు. చూసి అటువైపు అంతా వాళ్ళ చుట్టాలు, దోస్తులు, మామలు, టీచర్లను చూసేసరికి అప్సెట్ అయిపోతాడు. డిసప్పాయింట్ అయితాడు. అరే! చూసి చూసి వీళ్ళతో యుద్ధం చేయాలా అని డల్ అయిపోయి కింద కూర్చుంటాడు రథం మీద. అతనుకున్న గాంధీవం వెపన్‌ని పక్కన పెట్టేసి. అట్లా బాధపడుకుంటూ కూర్చుంటే శ్రీకృష్ణుడు అడుగుతాడు ఏమైందంటే, బావయ్ మన ధర్మం కోసం, నా ల్యాండ్ కోసం నేను యుద్ధం చేద్దామంటే అటువైపు అంతా మా పెద్దనాన్నలు ఆలీళ్ళు ఉన్నారంటే, అయితే ఏంది అని స్టార్ట్ చేస్తాడనమాట. లేదు లేదు నేను యుద్ధం చేయను బాబాయ్, పోయి పోయి వీళ్ళని చంపాలా నా ల్యాండ్ కోసం, నేను చెయ్యనంటాడు. చెయ్యను అన్న ఒక మాట అన్నందుకు బావ బావ చేసిన బోధనే గీతా బోధ. అది ఎంత పెద్దదంటే 18 అధ్యాయాలు 700 శ్లోకాల రూపంలో చెప్పిండు. ఏం బోధ చేసిండనేది నెక్స్ట్ వీడియోలో చాప్టర్ వైస్‌గా చెప్తా. సో, ఇదే వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. సో, ప్లీజ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇంట్లో నాకు తెలిసి అందరి ఇంట్లో భగవద్గీత ఉంది. దేవుడి రూమ్‌లో ఉన్న భగవద్గీత ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత చదవాల్సింది కాదు. ఇప్పుడు చదవాల్సింది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి ప్లీజ్ రిమూవ్ ద భగవద్గీత అండ్ స్టార్ట్ రీడింగ్. It will benefit you for your life. Thank you guys.